ఇప్పుడు ఈ ప్లాన్ ఎంత ఉంది కదా, మీరు షాదనగర్ బస్ స్టాండ్ లో ఉండాలని, లేదా జడ్చల ట్రాక్ దగ్గర ఉండాలని, ఈ సబ్బు వాడాలని, లేదా ఈ పేపర్ పట్టుకోవాలి, ఇదంతా ఎవరు చెప్తారు మీకు? మాకు ఇక్కడ డిసిఎస్ చెప్పి పంపిస్తుంటాడు. ఆయనకి ఎలా తెలుస్తుంది? మొదలే మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం పంపించే లెటర్లన్నా రాసి పంపిస్తుంటారు. అది ఏ విధంగా రాస్తుంటారు అనేది మొదలే ఉంటుంది ఆ ప్లాన్. ఆ ప్రకారంగానే మాట్లాడతాం. ఇప్పుడు మేము మళ్ళీ ఈ నుంచి రిటర్న్ అయిన తర్వాత దళాన్ని కలవాలంటే కూడా మళ్ళీ ఏపీటీ ఉంటుంది. ఒక విలేజ్ ఉంటుంది, గుండూరు అనే విలేజ్ ఉంది అనుకుందాం. గుండూరు అనే విలేజ్ కాడ ఊరు నుంచి ఒక 300 గజాల దూరంలో వచ్చి మనం వెయిటింగ్ చేయాలి. అంటే రోడ్డు మీద ఉండకుండా బయట ఉంటాం. దళం నుంచి వచ్చినటువంటి పర్సన్లు మనం పేరు పెట్టి పిలుస్తారు. ఏమన్నారు, జంగయ్య అని అంటారు. అట్లా మనం దానికి రెస్పాండ్ అయ్యి వీళ్ళు మనోళ్ళే, అరే వస్తున్నారు అని చెప్పేసి అని ఇంకా కలుసుకుంటాం అనమాట. అంటే పేర్లు, అంటే మనం అనుకునే కోడ్ తోటే నడుస్తుంటుంది అట్లా. ఆ విధంగా కలిసేవాళ్ళం. అంటే దళం మెంబర్ కలిసేటప్పుడు పేర్లతో పిలుచుకుంటారు. పేర్లు అంటే సొంతం పేర్లు వీళ్ళు, అదే ఏదో పేరుతో అనుకుని పోయింటాం అనమాట. ఇక్కడ కలిసేటప్పుడు మాత్రం మళ్ళీ ఫారెస్ట్ లో అయితేనేమో, అరే విప్ప పువ్వు దొరికిందారా అని అంటాం అనమాట. చెట్టు దొరికిందా అని ఇట్లా కోడ్ భాషలతోటే పిలిచేవారు. ఆ కోడ్ అని ముందే మీకు చెప్తారు. మేము మొదలు అనుకొని బయటికి వెళ్తాం. నన్ను పంపిస్తారు కాబట్టి కొరియర్గా నాకు ఈ పేరు అంటేనే పలకాలి, లేకపోతే పలకడం అనేది కష్టం. వేరే వాడు వచ్చి కూడా కూతలో వేస్తాం. ఆ కూతకు వినవాడి మనం పోయినామంటే తొందరగా బుక్ అయిపోతాం. అట్లా అట్లా అని అడవిలోకి వచ్చిన తర్వాత వెప్పు పువ్వు దొరికిందా లేదా ఇంకో కోడ్ ఇస్తారు అని కోడ్. గోందు ఉందా, లేక గోందు అంటే వాళ్ళు చెట్టుకు తీస్తుంటారు సెంచోళ్ళు. అట్లా మనవాడని అప్పుడు దగ్గరికి వెళ్ళి ఓకే గోందు ఓకే వచ్చింది, దొరికింది అని అంటే అప్పుడు కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి కలుసుకొని వెళ్తాం అనమాట. అలా సంవత్సరం పని చేశారు, షాదనగర్లో మిస్ అయ్యారు. ఇంకెప్పుడైనా అటువంటి జరిగాయి? అట్లా జరిగినాయి. ఒటవర్లపల్లిలో ఒకసారి. ఇక్కడ ఒటవర్లపల్లి శ్రీశైలం రూట్లో ఉంటుంది ఒటవర్లపల్లి. అవును. నేను దళం దగ్గర నుంచి, అంటే నేను ఎక్కువ కొరియర్ కాబట్టి బయటకి ఎక్కువ పంపిస్తారు అనమాట. ఇక ఒటవర్లపల్లిలో ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేసేసి ఆడ పోయి బస్ స్టాప్లో కూర్చున్నా. 5-5:30 మధ్యలో హోటల్ దగ్గర టీ తాగాలి. అక్కడ నుంచి బస్సు రావాలి, శ్రీశైలం నుంచే రావాలి, నేను సిటీ రావాలి. ఆ క్రమంలోనే పోలీసులు మందలుగా వచ్చారు. మొత్తం వాళ్ళంతా తిరిగి వచ్చారు. మొత్తం నక్సలైట్ల కోసం గాలింపు చేసుకొని దాదాపు ఒక 25-30 మంది దాకా వచ్చేసారు. టీ తాగుతున్నాం, వచ్చిరు, అందరు కూర్చుంటున్నారు. ఏం చెప్పాలనో తెలియదు, ఏం క్వశ్చన్ వేస్తారో తెలియదు అని చెప్పేసి అని రాగానే వీళ్ళు ఏ బస్ అయితే ఎక్కుతారో నేను ఆ బస్ ఎక్కకూడదు. కొన్ని అచ్చంపేట వెళ్తాయి, కొన్ని డైరెక్ట్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఎక్కాలి. వీళ్ళు ఎక్కుతున్నారంటే నేను దిగాలి. ఎందుకంటే బస్సులు ఎక్కిన తర్వాత కూడా క్వశ్చన్ రేజ్ చేస్తాను అని చెప్పేసి అని కూర్చున్న కొద్ది క్షణాలలోనే ఒక బస్సు వచ్చేసింది. నేను బస్సు ఎక్కినా వాళ్ళు ఆ బస్సు ఎక్కలేదు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు అచ్చంపేట బస్సు ఎక్కిపోయినట్లున్నారు. అట్లా అంటే కొన్నిసార్లు ఏమన్నా జరిగితే ఇంకా మన దగ్గర అప్పటికే మనకు షార్ట్ వేపన్ ఇచ్చి పంపిస్తారనమాట. తపంచ అని ఉంటుండే. అవును. తపంచ తీసుకొని బయటకు వచ్చిన నేను. తపంచ చూపించి ఎప్పుడైనా బయటకు వచ్చారు? బయటపడ్డారా? లేదు, ఎక్కడ చూపించలేదు. అంత రాలేదు అప్పుడు. మనకు తపంచ లోపలనే ఉంటుంది, ఎవరికి కూడా చూపించలేదు. అట్లా ఒక్కోసారి ఏపీటీ మిస్ అయింది అనుకో, అంత ఇబ్బంది అయినప్పుడు ఫైర్ చేయాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. కానీ ఇంకా మన ప్రాణాలు కూడా ఆ రోజు ఇంకా పోయినాయని లెక్క. ఇంకా అంతే. ఫైర్ మీరు ఫైర్ చేసినాం, పీకేపల్లి అటాక్ లో చేసినాం. అక్కడ కాదు, కొరియర్ వ్యవస్థలో ఎక్కడ కూడా జరగలేదు. ఒకసారి ఏపీటీ మిస్ అయింది అనుకోండి, మిస్ అవ్వగానే ఇంకా అరెస్ట్ చేశారు అనుకునే పార్టీ నిర్ణయిస్తుందా? దళం ఇప్పుడు నేను ఏదైతే ఒక దళం ఉంది అనుకుంటే, ఇప్పుడు కల్వకుర్తి దళం ఉంది, నేను దళంలో పనిచేస్తున్నా. ఏపీటీలు మనం పోతుంటాం వస్తున్నప్పుడు కలుస్తుంటాం కదా. ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల్లాగా మనకు పరిచయం చేసి ఉంటారు. అది దళ కమాండర్కి తెలిసి ఉంటుంది, షాక్ మెంబర్కి తెలిసి ఉంటుంది, డిప్యూటీ కమాండర్కి తెలిసి ఉంటుంది. నాకు ఆ ముగ్గురికి తెలిసి ఉంటుంది. ఆ ఇంట్లో 15 రోజుల వరకు నాకు ఏపీటీ, నేను పోయి ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు 15 రోజుల వరకు అక్కడ వచ్చి తీసుకొని పోతారు. దళంలో ఉన్న సభ్యులకు ఎవరికి తెలియదు, షాక్ కమిటీకి మాత్రమే తెలుస్తుంది. ఆ షాక్ కమిటీలో ముగ్గురు ఉంటారు, దళ కమాండరు, డిప్యూటీ కమాండరు, షాక్ మెంబర్. అంటే పార్టీ మెంబర్ స్థాయి వచ్చిన వాళ్ళందరికీ కూడా షాక్ కమిటీలో ఛాన్స్ ఉంటుంది. అట్లా నేను కూడా పార్టీ మెంబర్ స్థాయి నాకు వచ్చేసింది. సర్క్యులేషన్ పంపిస్తుండ్రి, అన్ని తీసుకుంటుండ్రి. సాధారణంగా పేపర్లు తీసుకొస్తుంటారు కొంతమంది లోపలికి. అవును. మీకు ఎప్పుడు వస్తాయి పేపర్స్? ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా అంటే, ఇప్పుడు నల్గొండ పేపర్ కూడా వస్తుండే మా దగ్గరికి, ప్రకాశం వాళ్ళు కూడా కలుస్తుండ్రి, ప్రకాశం డిస్టిక్ పేపర్ వస్తుండే. అన్ని వాళ్ళు తీసుకొచ్చిన దగ్గర నా దగ్గరికి వస్తుండే. ఈ పేపర్స్ అన్నీ తీసుకొని నేను దళం దగ్గరికి తీసుకుపోతుండే. అంటే ఎక్కువ నాకు నల్లమలనే ఎక్కువ కాంటాక్టు.
ప్రతి ఒక్క కొరియర్ నాకే కలుస్తుంటాయి, కానీ నేను నన్నంత నమ్మకం అనమాట పార్టీకి నా పైన విపరీతమైన నమ్మకం. వాళ్ళు దళాలు మొత్తం అక్కడ ఉండి దాదాపు 100 మంది 200 మంది ఉన్నప్పుడు కూడా అక్కడికి చేరవేయడానికి నన్ను బయటకు పంపిస్తుంది. ఎందుకంటే మా అన్న దాంట్లో ఉండడం వల్ల ఈ తమ్ముడు ఎలాంటిది తప్పులు చేయడు అనే దాని నుంచి ఫుల్ నమ్మకం. అప్పుడు అట్లా ఉండిండే, రాను రాను కొంచెం తగ్గిపోయింది, కానీ తర్వాత ఎవరు కూడా ప్రాణం పోయినా చెప్పేదైతే ఉండదు. నీకు పేపర్ వచ్చేసరికి పొద్దున్న 6-7 అవుతుంది. రోజు రాదు సార్, అది టైం. ఒక రోజు పోతే వచ్చిన పేపర్లలో తీసుకొని పోవాలి అంతే. వారంకోసారో 5 రోజులు ఏ రోజుకి ఆ రోజు పేపర్ రాదు. ఓన్లీ రేడియోలనే వినాలే, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది రేడియోస్ ఉంటుండే, చిన్న రేడియోలనే వింటుంటారు మన వాళ్ళు. ఒకవేళ వాళ్ళ సమాచారం కిందకి రావాలనుకుంటే ప్రజలకి అప్పుడు ఏం చేసేవారు? వాళ్ళ సమాచారం అంటే పార్టీ సమాచారం ప్రజలకు చేరాలి. ఇప్పుడు మేము ఒక ఎన్కౌంటర్ అయింది, అది బోట్ ఆఫ్ ఎన్కౌంటర్ అన్నా లేదు రియల్ ఎన్కౌంటర్ అన్నా, చనిపోయిన వ్యక్తులు ఎవరు అనేది మెసేజ్ పంపిస్తుంటారు పార్టీ. మనం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తాం. అది ఎలా పంపిస్తుంటారు? మన దళ కమాండర్ వాళ్ళు ఇస్తే మనకు కొంతమంది గ్రామాలలో కూడా ఉంటుండ్రి అప్పుడు విలేకరులు, అంటే మన ఏపీసీఎల్సీ వాళ్ళు కూడా ఉంటుండ్రి గ్రామాలలో. కొంతమంది స్కూల్ పెట్టుకొని ఉంటుండ్రి. అవన్నీ అట్లా వాళ్ళ దగ్గర పోయి మనం సమాచారం ఇస్తాం. వాళ్ళకు పోయి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి పంపిస్తాం. ఓకే, నేను మహబూబ్ నగర్లో పురుషోత్తం అన్న ఉండే, ఏపీసీఎల్సీ పురుషోత్తం. ఓకే, అవును, అడ్వకేట్గా వస్తుండే. చనిపోయాడు. నేను ఆయన దగ్గర వాళ్ళది ఎస్టీడీ బూత్ ఉంటుండే, ఎస్టీడీ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుండే మహబూబ్నగర్లో. ఆయన భార్య అక్క ఉంటుండే ఎస్టీడీలో. ఎవరున్నా నేను డైరెక్ట్ పోయి లెటర్స్ అక్కడ ఇచ్చేసి వస్తుంటే, ఆయన మస్తు సార్లు కూడా కలుస్తుంటే, ఏదన్నా ఎమర్జెన్సీ సమస్య వచ్చినప్పుడు పోయి చెప్తుంటే, ఇట్లా నాకు ఇప్పుడు నేను అన్నా కదా షాద్నగర్ దగ్గర నాకు ఎప్పుడైతే మిస్ అయిందో, నెక్స్ట్ డే ఆ రోజు నైట్ పోయి పురుషోత్తం అన్నని కలిసిన నేను. అన్న ఇట్లా సంజీవ్ అన్నకి ఏదో అయినట్లుంది, ఆయన అయితే రాలేదు, ఏపీటీ మిస్ అయింది, పోలీసు వాళ్ళు విపరీతంగా వచ్చిండ్రు, నాకు ఏపీటీ అయితే మిస్ అయింది అని చెప్తే, ఆయన వెంటనే 24 గంటల్లో సంజీవ్ను ఆయన కొరియర్ చంద్రన్ అనే ఇద్దరిని కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మేము పోయి చెప్పడం వల్ల నాకు అది వెంటనే జరిగింది కదా, అది జరిగింది. మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బయటికి తెలవాలి, లేకపోతే అరెస్ట్ అయిపోయింది అనేది అర్థమైపోయింది కంప్లీట్గా. కరెక్ట్గా అరెస్ట్ అయ్యింది, కానీ సంజీవ్ అన్న అరెస్ట్ కాలే. సంజీవ్ అన్న స్టేట్ కమిటీ ఆయన కాలే. సాధారణంగా మీ కొరియర్ వ్యవస్థలో మీరు అనుకున్న ఏపీటీ సక్సెస్ అయినప్పుడు ఒక వ్యక్తి తారసపడతారు. మీరు అన్నట్లు ఇందాక పేపరో లేదంటే సబ్బో ఏదో ఒకటి ఇండికేషన్ చూపించుకుంటారు. డైరెక్ట్గా ఐ టు ఐ చూసి మాట్లాడుకుంటారా, లేదా ఒకవైపు తిరిగి మాట్లాడుకుంటారా? ఐ టు ఐ సేమ్ ఎదురు బదురు నిలబడే మాట్లాడతాం. మా పర్సన్స్ కలిసినప్పుడు కంపల్సరీ కూర్చుంటాం, మంచిగా కూర్చొని మాట్లాడతాం. లేదంటే నుంచి వేరే దగ్గరికి పోయి టీ తాగుతాం, లేకపోతే అన్నం తిన్నామా లేదా అని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకొని భోజనాలు. మెయిన్ ఏంటంటే మాకు ఫారెస్ట్లో అన్నం దొరకాలంటే 2 రోజులు పట్టవచ్చు, ఒకసారి 1 డే పడుతుంటుంది. అట్లా ఇబ్బందులతోటి కూడా తిరిగిన కాలాలు ఉన్నాయి. అటువంటిప్పుడు బయట ఏంటంటే కలిసినామంటే ఫస్ట్ తిందాం పానా అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర పోయి తిని మాట్లాడుకుంటూ, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతాం. ఓకే, తర్వాత మీ వర్క్ చూసి మీకు స్పెషల్ గెరిల్లా తీసుకున్నారా? ఎస్జిఎస్లో తీసుకున్నాను. ఎస్జిఎస్ తీసుకున్న తర్వాత ఎక్కడ మీరు వర్క్ ఎక్కడింది? ఎస్జిఎస్లో అంటే అది స్పెషల్ గెరిల్లా స్క్వాడ్. అది ఎక్కువ ఎక్కడైనా దాడి చేయాలంటే ఈ దళం చేసే పని ఏంటంటే స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ దళాన్ని టచ్ చేసుకొని దాడులు చేయడానికి ముందుకు పోయేది అనమాట. దీంట్లో సాధారణ గెరిల్లా అనగానే గెరిల్లా వార్ వేరే కనిపిస్తుంది. అవును, అన్ని ఒకేసారి రావు. గెరిల్లా అనగానే మీరు కూడా అదే విధంగా వెళ్ళేవారా? సేమ్. ఎలా? ఇప్పుడు పీకేపల్లి అటాక్ చేయాలని అనుకున్నాం. పీకేపల్లి అటాక్ ఈ స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ యాడ్ అయ్యే వాళ్ళతోటి కలిసి ఎవరు అప్పర్ ప్లాట్ వాళ్ళు వాళ్ళ పాన్గల్ దళంతో కలిసి మనం పోయి అక్కడ దాడి చేయడానికి పోవాలి. అట్లా అప్పుడు వచ్చినాం. మేము ఫస్ట్ దాడి చేయాలనుకున్నది కొల్లాపూర్ టౌన్లో దాడి చేయాలని అనుకున్నాం. అయితే అది సర్కిల్ ఆఫీస్ వేరే దగ్గర ఉంది, పోలీస్ స్టేషన్ వేరే దగ్గర ఉంది. మొలచింతలపల్లి రోడ్డుకు పోలీస్ స్టేషన్ ఉంది, సర్కిల్ ఆఫీస్ ఇక్కడ ఉంది. కాబట్టి మనకు ఈ బలం సరిపోదు, ఇది వద్దు అనుకొని పెద్ద కొత్తపల్లిని ప్లాన్ చేసుకున్నాం. పెద్ద కొత్తపల్లిని ఎందుకు ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిందంటే కోడేరు పోలీస్ స్టేషన్ కూడా దాంట్లోనే ఉండే. ఈ నక్సల్స్ భయానికి వాళ్ళు కోడేరు పోలీస్ స్టేషన్ కూడా తెచ్చి దాంట్లోనే పెట్టారు. అప్పుడు దాని మీద దాడి చేయాలని చెప్పేసి ఒక నెల రోజుల నుంచి రెక్కీ స్టార్ట్ చేసి రెక్కీ ఏర్పాటు చేసి తిరిగినాం, అన్ని చేసి లాస్ట్కు ఫైనల్గా దాడికి పోయినాం. ఎన్ని గంటలకు?
దాడికి ఈవినింగ్ పోయినాం. అంటే అంతకంటే ఒక బిఫోర్ 1 డే ముందు పోయినాం ఫస్ట్ దాడి చేయాలని చెప్పేసి. ట్రాక్టర్ తీసుకొని పోయినాం. ట్రాక్టర్ ఏమైందంటే మనోళ్ళే ఒక అన్న, ఆయన కూడా చనిపోయాడు ఆయన. ఆయన ట్రాక్టర్ నడిపేటప్పుడు డొంకలన్నీ ఉంటుండే. డొంక అంటే మీకు ఆ, అర్థమేంటి? తెలుసు. డొంగు బాట టైప్ ఉంటుంది. అవును. అందరం ఎక్కి వచ్చేసి అది ట్రాక్టర్ ఇట్లా దిగంగానే ఇరుక్కపోయింది. అది వెనక్కి వస్తలేదు, ముందరికి వస్తలేదు. ఇక చూసి చూసి ఈరోజు దాడి క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి ట్రాక్టర్ ఇడిచిపెట్టేసి అందరం రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయినాం. లేట్ అవుతుంది కదా పరిస్థితి అని వెళ్ళిపోయినాం. మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే ఏమైనా డౌట్ వచ్చిందేమో ట్రాక్టర్ ఆడ ఉండడం వల్ల అని ఆ ట్రాక్టర్ ఓనర్కు ఫోన్ చేసి వాళ్ళకి పోయి చెప్పేసి మీ ట్రాక్టర్ మీరు ఎట్లనో లాగా తీసుకుపోండి అని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియదు, దాడి చేసామని తెలియదు. అన్నాక వాళ్ళు ఆ ట్రాక్టర్ ఆయన వచ్చేసి తీసుకొని పోయాడు. తర్వాత రోజు ఆపి ఏమన్నా డౌట్స్ వచ్చిందా పోలీసు వాళ్ళకు అని చెప్పేసి అని చూసి వచ్చి మళ్ళీ ఎలాంటిది ఏం లేదు, అంత సేఫ్ సాఫ్గానే ఉన్నారు వాళ్ళు అంటే నెక్స్ట్ డే దాడి చేయాలని పోయినాం. మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం ఈవినింగ్ 5 గంటలకల్లా ఎద్దుల బండ్లు కట్టుకున్నాం. ఈసారి 4 ఎద్దుల బండ్లు. ఎద్దుల బండ్లకు పొనకలు ఉంటాయి. పొనక అంటే ఇది ఇట్లా కావడి లేలే కనిపించకుండా ఉంటుంది చూడండి, ఆహా. వెదురు దెబ్బలతోటి తయారు చేసేది. దాంట్లో వెపన్స్ పెట్టి పైన చింతపల్ల చెట్ల ఆకులు వేసేసినాం. చింతపల్లకాయలు తెంపుకొచ్చిన వాళ్ళలాగా పోవాలని చెప్పేసి అని స్టేషన్ దాకా వచ్చేసి 4 ఎద్దుల బండ్లలో కొంతమంది దాంట్లో ఉండి కొంతమంది బయట ఉండి పోయి స్టేషన్ మీద అటాక్ చేసినాం. స్టేషన్ మీద దాడి చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ బుల్లెట్ మనోడు శివుడు చుక్కాపల్లి ఆయన కూర్చొని ఫైర్ చేస్తుంటే ముఖాలు మీద కూర్చొని ఫైర్ చేస్తుంటే బుల్లెట్ వచ్చేసి డైరెక్ట్ కొట్టింది. సాంబశివుడికి? సాంబశివుడు కాదు, శివుడు, ఇంకొక ఆయన శివుడు. ఆయన బుల్లెట్ ఇడ తగలడం వల్ల ఆయన ఆన్నే పడిపోయాడు. అయితే ఇట్లా టేబుల్ ముందు అతల ఎస్ఐ ఉన్నాడు, ఇతల టేబుల్ ముందు వేరే ఒక ఆయన గౌడు ఉన్నాడు, కల్వకోలు గౌడు. ఆయన ఏంటంటే అలా ఎస్ఐ గౌడు కాబట్టి ఈయన ఒక కాకి పాయింట్ వేసుకొని వైట్ షర్ట్ వేసుకొని పోయి ఆయన వస్తున్నాడు. ఇక ఆయన వచ్చి మనం పట్టుకుంటే మనం ఏం చేయలేం కాబట్టి ఈయన కూడా పోలీసే అని చెప్పేసి ఆయన కూడా ఫైర్ కొట్టేస్తే ఆయన చనిపోయింది. ఆయన ఒక మామూలు వ్యక్తి ఆ రోజు చనిపోవడం జరిగింది. అట్లా ఎస్ఐ ఆయన కవర్ చూసుకొని ఫైర్ చేయడం వల్ల నాకు వచ్చేసి బుల్లెట్ ఇక్కడ దిగింది. ఇక్కడ దిగి ఇటు నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోయింది లోపల నుంచి ఇట్లా. అంటే ఎస్ఐ ఫైర్ చేశారు? ఎస్ఐ ఫైర్ భాస్కర్ గౌడ్ అనుకో. భాస్కర్ గౌడ్ పిస్టల్ బుల్లెట్. ఫస్ట్ ఆయన అతల పడిపోయింది, తల నాకు తగిలింది. అట్లా ఇద్దరికి దాంట్లో దాడి జరిగిన దాంట్లో మాకు దెబ్బలు తగిలినాయి. తగిలిన తర్వాత వెనక మన రాజన్న వాళ్ళు అలా ఉన్నారు. అప్పుడు రాజన్న నాగన్న అనేట ఆయన వాళ్ళు ఇద్దరు ఏకేలతోటి వస్తారు లోపలికి. మేమేమో చిన్న వెపన్స్ తోటి ముందు పోయి గేట్ కా నుంచి ఫైర్ చేయాలి. వాళ్ళేమో లోపలికి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోతారు. అంతలోపు మేము అంతా కవర్ చేసి పెట్టాలి. ఆ లోపలనే మాకు దెబ్బలు తగిలినాయి. తర్వాత ఫస్ట్ అయినా ఎందుకంటే కొంచెం బలంగా ఉన్న వాళ్ళను ముందరనే పెడతారు మమ్మల్ని. అట్లా నేను కొంచెం యాక్టివ్గా ఉంటుంటే దాడులలో ముందు ఉంటుంటే అన్న ఆలోచనతో పెట్టినరు. అట్లా బుల్లెట్స్. అదే దళంలో రచితక్క వీళ్ళందరూ కూడా ఉంటున్నారు కదా? ఉండింటారు కానీ పేర్లు అలియాస్ వేరే వేరే పేర్లు ఉంటాయి. సరే, అంటే దాడి ఎంతసేపు ఉంటుంది మీ ఇద్దరి మధ్య? మేము మొత్తం 25 మందితోటి పోయినాం దాడికి. 25 మందిలో 4 ఫస్ట్ పెద్ద కొత్తపల్లి గేట్ దగ్గర పోయి అంబుష్ అంటే మందు పెట్టుకొని మందు పాత్ర పెట్టుకొని కూర్చున్నారు మన వాళ్ళు. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ సైడ్ నుంచి కూడా చిన్న బాట ఉంటుంది, అక్కడ ఇద్దరిని పంపించినాం. మిగతా వాళ్ళు ఇక్కడ దాడి చేస్తున్నాం. దాదాపు ఒక 16-17 మంది మీ స్టేషన్ పైన దాడి చేస్తాం. బస్సులు రాకుండా కూడా అక్కడే పోయి బస్సులు రోడ్ ఎంబడి వెళ్తాయి. ఇది లోపల ఉన్నది పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది రోడ్ నుంచి లోపల ఉంటుంది. అట్లా దాడి చేసిన దాంట్లో ఏమైందంటే మెయిన్గా మాకు పైన ఏపీఎస్పీ వాళ్ళు ఉన్నారు. ఏపీఎస్పీ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు 4 ఉన్నారు, అటు 2 ఉన్నారు, ఇటు 2 ఉన్నారు, ఫైర్ చేస్తున్నారు. మనం ఏం చేసినామంటే లోపలికి మందు పాత్ర తీసుకుపోయి ఒక సైడ్ వేలు చేసినాం. అయితే 2 ఒక్కటేసారి వేలిస్తేనేమో మనకు వెపన్స్ ఎక్కువ దొరికేది. ఒక సైడ్ వేల్చిన తర్వాత ఇంకో సైడ్ వేల్చాలని అన్ని పెట్టి బయటకు వచ్చి ఒక సైడ్ పేలవడంతో వాళ్ళు కింద పడిపోయారు. బ్యాక్ సైడ్ ముందరిది పేలలే, ముందరిది వెనకసరికి వేలుద్దామనే లోపు వైర్లన్నీ ఊసిపోయినాయి అనమాట. ఒకటి పేల్చేసరికి ఈ వైర్లు ఆగవు, ఊడిపోయినాయి. అప్పుడు అంటే ఆ తొందరపాట్లో తెలియక ఆ విధంగా చేసి అట్లా పేలింది. కింద ఉన్న వెపన్స్ అన్ని తీసుకొచ్చినాం. 5 వెపన్స్ దొరికినాయి మాకు. 5 వెపన్స్ తీసుకొని వచ్చినాం. ఒక పోలీస్ అయినా కూడా దొరికింది దాంట్లో. తర్వాత లాకప్లో ఒక ఆయన ఉండే, ఏదో ఎద్దుల బండి దొంగతనం చేసిందంటే లోపల పెడితే అది కూడా ఫైర్ చేసి లాకప్ ఓపెన్ చేసి ఆయనను కూడా తీసుకొచ్చినాం బయటికి. అంటే మీరు 25 మంది వెళ్ళారు, మీలో ఒకరు చనిపోయారా?
మాలో ఒకడు మోహన్ అనేది ఆయన చనిపోయాడు. చనిపోయారు. సివిలియన్ ఒక ఆయన చనిపోయాడు. సివిలియన్ ఒక ఆయన చనిపోయాడు. ఇద్దరే. వెపన్స్ 5 దొరికాయి. అయితే ఇప్పుడు లోపల ఒక ఆయన వంటలు చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఏపీఎస్ ప్యాన్ని ఆయన దొరికితే ఆయన దగ్గర మాట్లాడి నువ్వు మనోడు ఈడ కింద పడిపోయాడు కదా తీసుకొని బయటికి రా అంటే ఎత్తుకొని వచ్చిండు బయట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైట్ వెలుతురు నుంచి కూడా ఫైర్ చేస్తున్నారు పైనుంచి. లైట్ వెలుతురులో మనిషి బయటికి లోపలికి పోతుంటే ఆ నీడను చూసి కూడా ఫైర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అప్పుడు మొత్తం మేము లైట్లన్నీ ఫైర్ చేసి పలగొట్టేసినాం. దాదాపు 2 గంటలు జరుగుతుందా? 40 నిమిషాలే చేయాలి అని అనుకున్నాము కానీ 1.5 పైన పట్టింది. చాలా టైం ఇంత రెక్కి వేసిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ ఏం కాలేదు, సక్సెస్ అయినట్లే. కాకపోతే మనోడు అనుకోకుండా అది బుల్లెట్ ఇప్పుడు ఇట్లా డోర్ ఉంటది కదా దాని సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నాడు కాబట్టి ఎస్ఐ కొట్టిన బుల్లెట్ డైరెక్ట్ వచ్చి తగిలింది అంతే. దానివల్ల ఒక్క పర్సన్ మాత్రమే లాస్ అయ్యిండు. పార్టీ దీని మీద సమీక్ష జరిపిందా? జరిగింది. ఏమన్నారు అంతలో? ఇక ఏమన్నారంటే ఇదే తొందరపాటు కొంత ఇంకా అనుభవం లేని పిల్లలని ఇట్లా రకరకాలతోటి ఇంకా దాడులు అనేటివి కామన్గా జరుగుతుంటాయి. దీంట్లో లాస్ అవుతామనే సంగతి కూడా తెలుసు కాబట్టి